ఢిల్లీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏంటంటే తెలంగాణకు చెందినటువంటి బీజేపీ ఎంపీ, మెదక్ ఎంపీ రఘునందన్ రావు నేరుగా రాహుల్ గాంధీ నివాసం ఉంటున్నటువంటి, ముఖ్యంగా సోనియా గాంధీ ఏఐసిసి అగ్రనేత సోనియా గాంధీ నివాసం ఉంటున్నటువంటి తొగ్లక్ రోడ్ నెంబర్ 12లో ఆ నివాసం ఉంటున్నటువంటి ఆ నివాసానికి అయితే మాత్రం ఎంపీ రఘునందన్ రావు వెళ్ళటం జరిగింది. అయితే అందరూ కూడా ఏంటని చెప్పేసి అందరూ కూడా కొంచెం తీవ్రంగా చర్చనించుకుంటున్న తరుణంలో ఎంపీ రఘునందన్ రావు రాహుల్ గాంధీ దగ్గరకు వెళ్ళి బ్లిట్జ్ అనేటటువంటి మ్యాగజైన్లో ఆయనకు సంబంధించినటువంటి కొన్ని కథనాలు ప్రచురించడం జరిగింది. ఆయనకేంటంటే బేకన్ బీఫ్ అంటే చాలా ఇష్టం అంటే ఒక విధంగా చెప్పండి, ఇది హిందూ మతానికి, హిందూ సాంప్రదాయానికి విరుద్ధం కాబట్టి ఆ కుటుంబానికి సంబంధించి ఇది హిందూ కుటుంబంగా మేము భావించటం లేదని చెప్పేసి రఘునందన్ రావు అయితే మాత్రం అసలు క్లారిటీ బ్లిట్జ్లో ఉన్నటువంటి మ్యాగజైన్లో పొందుపరిచినటువంటి అంశాలపై క్లారిటీ తెలుసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో అయితే మాత్రం వెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే ఫస్ట్ అక్కడ సెక్యూరిటీ సిబ్బంది అయితే మాత్రం వారించారు. రఘునందన్ రావు పక్కన ఇద్దరు ముగ్గురు ఆయన యొక్క అనుచరులు ఉన్నారు. అయితే సెక్యూరిటీ వారించడం, సెక్యూరిటీకి వివరణ ఇవ్వడంతో లోపలికి అనుమతించారు. అయితే జమ్మూ కాశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ పార్టీకి సంబంధించినటువంటి, ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా ఆ రాష్ట్రంలోని అభ్యర్థులతో మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో రాహుల్ గాంధీ అయితే మాత్రం ఆయన అందుబాటులో లేకపోవడంతో అక్కడ రిసెప్షన్లో అయితే మాత్రం బ్లిట్జ్ మ్యాగజైన్లు అయితే మాత్రం అక్కడ ఇవ్వటం జరిగింది. మొత్తానికి రఘునందన్ రావు చెప్పినటువంటి అంశం ఏంటంటే, ఈ మ్యాగజైన్లో వచ్చినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, రాహుల్ గాంధీ బీఫ్ అలాగే బేకన్ ఫుడ్ ఏదైతే తీసుకుంటున్నారో ఇది హిందూ మతానికి విరుద్ధం, హిందూ కుటుంబంగా మేము భావించట్లేదు, కాబట్టి ఒక వాస్తవ వివరణ తెలుసుకోవడానికి మేము వచ్చాము అని చెప్పేసి రఘునందన్ రావు అయితే మాత్రం వివరణ ఇవ్వడం జరిగింది. ఇది హిందూ మతానికి వ్యతిరేకం అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. మొత్తానికి ఈ యొక్క రఘునందన్ రావు ఏవైతే వివరణ ఇచ్చారో దానిపై ఆయన రాహుల్ గాంధీ మరి ఎప్పుడు వివరణ ఇస్తారు? మరో పక్క ఒక బీజేపీ ఎంపీఏ సాక్షాత్తుగా కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇంటికి వెళ్ళారంటే మరి దానిపై ఏ విధంగా స్పందిస్తారు రాహుల్ గాంధీ? అలాగే రాహుల్ గాంధీ పార్లమెంట్లో ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నటువంటి తరుణంలో రాహుల్ గాంధీ ఈ యొక్క బీఫ్ అవ్వపు బేకన్ ఫుడ్పై ఏ విధంగా స్పందిస్తారు? మరోపక్క రఘునందన్ రావు నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళే ఈ యొక్క మ్యాగజైన్లు అందజేసి అక్కడ ఉన్నటువంటి రిసెప్షన్లో రాహుల్ గాంధీకి చదువుకునే విధంగా, రాహుల్ గాంధీకి అందే విధంగా ప్రయత్నించండి అని చెప్పేసి అక్కడ చెప్పి రావడంతో మరి ఈ అంశంపై రాహుల్ గాంధీ ఏ విధంగా స్పందిస్తారో మనం వేచి చూద్దాం.